సో ఎవ్రీ కంట్రీకి మనకు ఒక డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుందండి. సో మనం మొదటిగా అయితే కొన్ని కంట్రీస్లో మనకి ఇంటర్వ్యూ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. లైక్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తారు. లైక్ మనకి యూఎస్ అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, కెనడా అయితే మనకి ఇలాగా ఆన్లైన్ వీసా ఫైల్ చేయడం, ఆస్ట్రేలియా కూడా మనకి ఆన్లైన్ వీసా ఫైల్ చేయడం, యూకే కూడా మనకి ఆన్లైన్ వీసా ఫైల్ చేసే సిస్టమ్ ఉంటుంది. సో వీటికి ఏంటంటే మనం బయోమెట్రిక్స్ అవన్నీ బుక్ చేసుకొని, ఎలా లేదన్నా ఒక 3 మంత్స్ ముందే మనం అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. సో దట్ మనకి వీసా అంతా స్మూత్గా జరుగుతుంది ప్రాసెస్ మొత్తం. సో వీసాలో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా పెట్టాలండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్గా మీరు ఫైనాన్షియల్స్ అనేవి చాలా స్ట్రింజెంట్గా చూస్తారు. సో ఫైనాన్షియల్ దగ్గర ఏంటంటే మీరు కంపల్సరీగా వాళ్ళు యూనివర్సిటీ ఏదైతే మనకి ఎంత చూపించమంటుంది ఫైనాన్షియల్స్ పరంగా, సో నా అమౌంట్ని ఇంటూ మన కోర్స్ డ్యూరేషన్ బట్టి మనం చూపించుకోవాలి. సో మనకి సపోజ్ 1 ఇయర్ కోర్సా 2 ఇయర్స్ కోర్సా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ లోన్స్ గట్టా మీరు తీసుకునేటట్లయితే నా చాయిస్ ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి తీసుకోవడం ఒకటి బెస్ట్ అండి. సో నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు లోన్స్ కూడా త్వరగా అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి తీసుకునే లోన్ అనేది అన్ని కంట్రీస్లోనూ మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మీకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ లోన్ మీరు సేవింగ్స్ అమౌంట్ ఏదైనా చూపించుకుంటే కనుక అది మినిమం 3 to 6 months ఓల్డ్ ఫండ్స్ అయితే మంచిదండి. సో మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది వీసాలో. అదే మీరు రీసెంట్ ఫండ్స్ ఏమైనా చూపిస్తే కనుక మళ్ళీ మిమ్మల్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా మనకి వాళ్ళు మళ్ళీ సపరేట్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ అడుగుతారనమాట. సో అలాంటివన్నీ మనకి రిస్క్ లేకుండా ఉండడానికి మీరు ఓల్డ్ ఫండ్స్ అనేది మెయింటైన్ చేయడం మంచిది. సో దీంతో పాటుగా కొన్ని కంట్రీస్ ఏంటంటే ఎస్ఓపి అనే డాక్యుమెంట్ని స్ట్రిక్ట్గా చూస్తాయి. ఇప్పుడు మనకి కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ ఏంటంటే స్టూడెంట్ వై అప్లయింగ్ ఫర్ దట్ కంట్రీ అనేది ఒక ఎస్ఓపి డీటెయిల్గా రాయాలి. సో ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఎస్ఓపి అనేది మ్యాండేటరీగా చూస్తారు. ఎక్సెప్ట్ యుఎస్, మనకి మిగతా కంట్రీస్లో అయితే ఈ డాక్యుమెంటేషన్ అనేది పక్కాగా మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీసా పోర్టల్లో. సో దానికి గాను మీరు 1కి 2 సార్లు డాక్యుమెంటేషన్ మొత్తం చెక్ చేసి అప్లోడ్ చేయడం అనేది సజెస్టబుల్ అనమాట. సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మేము మొత్తం A to Z సర్వీసెస్ అనేవి మేము ఇస్తాం అన్నమాట. చాలా కంట్రీస్ వరకు మీకు ఛార్జెస్ అయితే ఏమి ఉండవు, ఎక్సెప్ట్ మీకు వీసా ఫీజెస్ ఇవి మాత్రమే ఉంటాయి. సో వీసా ఫీజెస్ అనేవి మీరు ఎంబసీకి కట్టుకోవాలి. సో నేను అదే చెప్తున్నాను మీకు, వీసా అనేది మనకి షార్ట్గా రావాలి అంటే యాజ్ పర్ వీసా చెక్ లిస్ట్ మనం డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా జెన్యూన్గా పెట్టాలి. సో అలా గనక చేస్తే మనకి వీసా అనేది 100% గ్యారంటీ అనేది ఉంటుంది. సో మనకి డాక్యుమెంటేషన్ మెయిన్లీ చాలా ఇంపార్టెంట్. సో మనం వీసాకి అప్లై చేసే ముందు బ్యాంక్ డాక్యుమెంట్స్ కానీ అకాడమిక్ డాక్యుమెంట్స్ కానీ ఎస్ఓపీస్ కానీ ఇవన్నీ మీరు జెన్యున్గా ఉండాలి. ఏవి మనం ఫ్రాడ్ డాక్యుమెంట్స్ కానీ వాడకూడదు. సో అలా చేస్తే కనుక రిజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో రీసెంట్గా మనం చూస్తే కనుక చాలామంది అకాడమిక్ డాక్యుమెంట్స్, గ్యాప్ డాక్యుమెంట్స్ ఫ్రాడ్లెంట్ చేయడం వల్ల మనకి ఎక్కువగా వీసా రిజెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో జనరల్గా స్టూడెంట్ వీసాస్లో ఏంటంటే మీరు అనుకున్నట్లు గ్రూప్గా వెళ్ళడం అనేది ఉండదండి. ఫస్ట్ థింగ్, స్టూడెంట్ అలోన్గానే అప్లై చేసుకోవాలి. అండ్ నేను ఏదైతే చెప్పానో కంపల్సరిగా ప్రతి ఎంబసీ అనేది స్టూడెంట్ని పిలుస్తుంది. ఎయిదర్ ఇట్ ఈస్ బయోమెట్రిక్ కానీ ఇంటర్వ్యూ కానీ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్రాడ్ అనేది జరగడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ జరుగుతుంది. సో మనకి డాక్యుమెంటేషన్ అంటే మన ద్వారా మనం డాక్యుమెంటేషన్ పక్కగా పెట్టుకుంటే మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే చాలామంది ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ సెట్ చేయడం కానీ లేదంటే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని అప్పటికప్పుడు బ్యాంక్లో వేయడం కానీ ఇలాంటి పనులు చేస్తారనమాట. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే సో అవి హైలైట్ అవ్వడం వల్ల మీకు వీసాలోన క్వశ్చన్స్ పడడం కానీ రిజెక్షన్ అవ్వడం కానీ జరుగుతాయి. అంతేగాని మీకు గ్రూప్గా వెళ్ళినంత వరకు మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు.
సో మా కంపెనీకి వస్తే ఏవిస్ ఓవర్సీస్ మేమైతే స్టూడెంట్ వాళ్ళకి జెన్యునిటీ వీసా వేయక ముందే మాక్సిమం మనం అప్లికేషన్ స్టేజ్లోనే చెక్ చేస్తాం అన్నమాట. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ డాక్యుమెంట్స్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానీ, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ, ఎస్ఓపీస్ కానీ, ఇవన్నీ మేము పక్కాగా చెక్ చేసి, అండ్ ఈవెన్ దీని మీద కూడా మనకి థర్డ్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అండ్ మనకి ప్రతి స్టేజ్లో వెరిఫికేషన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్టర్స్ చేసిన తర్వాతనే మనం ఓకే అనుకున్న తర్వాతనే వీసా అనేది ఫైల్ చేస్తాం. సో అంటిల్ అన్లెస్ మనకి డాక్యుమెంటేషన్ ఏ ఒక్కటి పెండింగ్ ఉన్నా కూడా మేము వీసాకి ప్రొసీడ్ అవ్వం. అలా ప్రొసీడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్ ఉంది అని మనకు తెలిసినా కూడా మనం ఫైల్ చేస్తే మనకి రిజెక్షన్స్ అవుతాయి. సో ఏవిస్ ఓవర్సీస్లో అయితే కనుక మనకి పక్కా డాక్యుమెంటేషన్ ఉంటే కనుక కానీ మేము ప్రొసీడ్ అవ్వం అనమాట. సో మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే అరౌండ్ మోర్ దెన్ 30 to 40 మెంబర్స్ అనేది వాళ్ళు వెళ్ళారనమాట మన ద్వారా. సో వీసా సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. 80 to 90% అనేది మనకి ప్రజెంట్ ఉంది అన్ని కంట్రీస్ చూసుకుంటే కనుక. సో మాక్సిమం అప్రూవల్ రేట్ అయితే చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా మేము ఎక్కువ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 30 to 40 ఫైల్స్ అనేవి ప్రాసెస్లో ఉన్నాయి. అండ్ ఇంకా ఫాల్ ఇంటేక్ వరకు చూడాలండి ఎలా ఉంటుంది. సో కంట్రీస్ అనేవి ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి మనం ఏదైనా సజెస్ట్ చేయగలుగుతామండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి, లేదంటే ఐటీ కావాలి, లేదంటే మెకానికల్ సైడ్ వెళ్ళాలి అని ఇలాంటి స్పెసిఫిక్గా అడిగినప్పుడు ఏంటంటే అవి ఎక్కడ బూమింగ్లో ఉంటాయి కోర్సెస్, సో దానివల్ల ఎక్కడ స్టూడెంట్ బెనిఫిట్ ఉంటుంది అనే ప్లేసెస్ని మనం సజెస్ట్ చేయగలుగుతాం. సపోజ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అడిగితే మనం ఆబ్వియస్లీ యూఎస్ కానీ, కెనడా కానీ, ఐర్లాండ్ కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు ఏదైతే బూమింగ్లో ఉన్నాయో ఆ కోర్సెస్ పరంగా జాబ్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి చూసుకుని దాన్ని బట్టి మనం కంట్రీ అనేది సజెస్ట్ చేస్తాం.